హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి లివర్ కర్రీ అండి. లివర్ని కర్రీలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఎంతో పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు లివర్ని నీట్గా ఒక 2 to 3 times వాష్ చేసుకొని దానిపైన ఉన్న లేయర్ని తీసేసుకుంటే మనకు ఆ లివర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, ఈ సన్న లేయర్ అనేది తీసేస్తే మనకి ఆ కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక 100 grams లివర్ మాత్రమే తీసుకున్నానండి. మిగతాది నేను ఫ్రై చేసుకుంటాను. సో ఇప్పుడు ఇందులో గోరువెచ్చని పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో పాలు యాడ్ చేసుకుంటే వాసన అనేది పోయి ఆ లివర్ అనేది మనకి ప్రిపేర్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక టమాటో అండ్ పుదీనా అండ్ కొత్తిమీర కూడా. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. అందులో 4 tablespoons ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇది మటన్ లివర్ కదండి, కొద్దిగా హార్డ్గానే ఉంటుంది కాబట్టి మనకి టైం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ను పుదీనాను వేసుకున్నాను. ఇది గోల్డెన్ కలర్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది వేగిపోయాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో టమాటోస్ యాడ్ చేసి కుక్ చేసుకున్నాను. టమాటోస్ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే ఆ గ్రేవీ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. చూడండి, నేను 1 టమాటో తీసుకున్నాను. మీకు ఎక్కువగా గ్రేవీ కావాలి అంటే మీరు 2 or 3 టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఒకటి తీసుకున్నాను. టమాటోస్ ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇందులో 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని ప్రిఫర్ చేయండి. ఎప్పుడు నాన్ వెజ్ ప్రిఫర్ చేసినా ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని మనం అప్పటికప్పుడుగా నూరుకుంటే టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి. చాలామంది కర్రీ చేసినప్పుడు ఆ పాలు అనేవి విరిగిపోయాయని చెప్తారండి. సో నేను చూపించిన విధంగా చేయండి. ఆ పాలు అనేవి విరగకుండా మనకి పర్ఫెక్ట్గా ఆ గ్రేవీ అనేది వస్తుంది. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు నేను పాలతో మొత్తం ఆ లివర్ని సోక్ చేసుకున్నాను కదా, ఆ మొత్తం యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక 2 to 3 minutes వరకు కుక్ చేయండి. ఆ పాలు అనేవి దగ్గరగా వస్తాయి. పాలు చిక్కబడ్డాయి చూడండి. చూడండి, చిక్కగా అయిపోయినాయి పాలు. సో లివర్ పీస్ అనేది కూడా పర్ఫెక్ట్గా స్మెల్ అనేది పోయింది. చూడండి ఎంత సాఫ్టీగా ఉన్నాయో. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నేను 1/2 tablespoon పసుపు యాడ్ చేస్తున్నానండి. నేను లివర్ కొద్దిగానే తీసుకున్నాను కదా, సో అన్ని ఇంగ్రీడియంట్స్ తక్కువగానే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఇది బాగా మగ్గిపోయింది. సో నేను నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 tablespoon సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చూసి వేసుకోండి. నెక్స్ట్ 1.5 tablespoon కారం యాడ్ చేస్తున్నాను. ఉప్పు కారం అనేది ముక్కకు పట్టేదాకా కలుపుతూ ఉండండి. చూడండి, ఆ కర్రీ అనేది థిక్గా అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాము. నేను ఒక 1/2 glass వాటర్ తీసుకున్నానండి, సరిపోతుంది మనం తీసుకున్న లివర్కి. సో ఇది మళ్ళీ ఇందులో నేను పాలు కూడా యాడ్ చేస్తాను. మళ్ళీ విజిల్స్ పెట్టుకుంటాం కదా, ఆవిరి పైన కుక్ అవ్వడం కోసం నెక్స్ట్ ఇందులో పాలు కూడా యాడ్ చేస్తాను. 1/2 glass పాలు యాడ్ చేసుకుంటున్నాను.
పాలు కూడా 1 గ్లాస్ పడుతున్నాయండి. సో మనకు క్రీమీ టెక్స్చర్ అనేది రావడం కోసం నేను పాలను యాడ్ చేస్తాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇది మటన్ లివర్ కదా, హార్డ్గానే ఉంటుంది కాబట్టి ఒక 4 to 5 విజిల్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. ఆ లివర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, నేను 4 to 5 విజిల్స్ పెట్టుకున్నాక కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను. పాలు అనేది ఏమాత్రం విరిగిపోకుండా ఎంతో పర్ఫెక్ట్గా ఆ కర్రీ అనేది కుక్ అయింది. చూడండి, ఇప్పుడు కొరియాండర్తో గార్నిష్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన యమ్మీ లివర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ రజితా అప్పాడ్.